హలో నమస్కారం అండి, అయ్యారండి. నమస్తే అండి. నమస్తే మోహన్ గారు. సుబ్బారావు గారు చెప్పండి. ఎలా తెలిసిపోయిందండి మీకు? గొంతండి. చెప్పండి సుబ్బారావు గారు. నా క్వశ్చన్ మీ ఇద్దరికీనండి, ఎందుకంటే నేను యాక్చువల్గా దీని గురించి చాలా సార్లు ఆలోచించాను, బట్ ఐ కుడెంట్ గెట్ ఎన్ ఆన్సర్. ఆలోచించగా చెప్పండి. నేను యాక్చువల్లీ అంటే నేను ఇక్కడ చదువుకోలేదు, బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నాకైతే ఐడియా లేదు. బట్ నేను ఇక్కడ చూసింది ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో అంటే నేను అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ అండి. యాక్చువల్ గా మా టైంలో ఇంటర్మీడియట్ లో అబౌట్ 80% వచ్చిన వాడికి హీ వాస్ సో షార్ట్ టు గెట్ ఎ గుడ్ ఎంసెట్ ర్యాంక్. కానీ ఈ రోజుల్లో ఇన్స్పైట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ 90%, వాళ్ళు ఎంసెట్ లో వచ్చేసరికి దే ల్యాండ్ అప్ ఇన్ 10,000 or not even that. So what do you think is the reason behind this big change? అంటే ఎగ్జామ్ సిస్టమ్ కూడా మారింది. మేము ఇంటర్మీడియట్ లో ఉన్న రోజుల్లో మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండే కదా, అన్ని సబ్జెక్టివ్ క్వశ్చన్స్, క్వశ్చన్ పేపర్ అంతా. సో అప్పుడు పైగా అది ఇంటర్మీడియట్ సిస్టమ్ మారినప్పుడు నాలెడ్జ్ ఒక్కసారి హై లెవెల్ తీసుకెళ్లిపోయారు సిలబస్ అంతా. సో దాంతో టీచర్స్ కూడా కొంతమందికి అది చెప్పడం, పైగా ట్రాన్సిషన్ కూడా క్విక్ గా జరిగేటప్పటికి ఎర్లీ డేస్ లో మార్కులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ సిస్టమ్ మారింది, అంటే హై స్కోరింగ్ ఎగ్జామ్ సిస్టమ్ వచ్చేసింది. ఫాస్ట్ ఫుడైజేషన్ ఆఫ్ ఎగ్జామ్స్, బికాస్ లాట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నౌడేస్. ఇంకోటి ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్స్, కోచింగ్ ఫ్యాక్టరీస్ అంటారు. So the system completely changed. Maybe it is for the worse, sir. I don't necessarily think it is. I mean, the worse ante mikoti government, there is no way Indian government or Andhra Pradesh government can provide public education to lakhs of students who are going to colleges now. It happened in a way for good, because government can provide quality education. So government cannot afford that kind of education also. So it happened for good in the sense it is the right time. People saw the right opening, so they started all these private educational institutions. However, the only alarming thing here is the education definition marinది. ఒకప్పుడు education అంటే it's not only to learn science, math and other things. General level of అంటే general awareness about what are happening around you, awareness కూడా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. అది కూడా టీచ్ చేసే స్కిల్స్ టీచ్ చేసేది ఉండేది. ఇప్పుడు అది లేదు. థ్యాంక్స్ అండి సుబ్బారావు గారు. ఇంకొక కాల్ తీసుకుంటాను. మోహన్ మురళి గానల గారికి తిరిగి స్వాగతం. మనతో మాట్లాడటానికి సత్య గారు లైన్ లో ఉన్నారండి. సత్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. రావు గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. మీరు ఇంతవరకు మీరు యంగ్ పీపుల్ కి హెల్ప్ చేస్తున్నారు. నేను మీకు ఇంకొక టర్మ్ ఇస్తానండి. చెప్పండి. నేను 1957లో గ్రాడ్యుయేట్ అయ్యాను ఉస్మానియా నుంచి. నేను ఇక్కడికి రావటమే చాలా తక్కువ ధనంతో వచ్చాము. మేము ఇక్కడ $3 వచ్చాము అప్పుడు ఆ కాలంలో 70లో. $3 ఎయిర్పోర్ట్ లో $3 స్టార్ట్ అయ్యాం అనమాట. అప్పుడు 3 పిల్లలతోనూ చిన్న పిల్లలతోనూ సంసారం స్టార్ట్ చేశాం మేము. ఇప్పుడు మా పిల్లలందరూ బాగా కాలేజ్ చదువుకున్నారు, గ్రాడ్యుయేట్ అయిపోతే వాళ్ళతో ఉన్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఈ దేశంలో కనీసం ఒక గ్రాడ్యుయేట్ కోర్స్ చేయాలని ఉంది. అది ఎలా వాళ్ళు, మీరు మీ వాయిస్ చాలా లోగా వినపడుతుందండి. నాకు ఒక వారం రోజుల నుంచి ఒంట్లో బాగాలేదండి. ఓకే. మీరు ఇండియాలో బ్యాచిలర్స్ డిగ్రీ దేనిలో చేశారు? ఉస్మానియాలో కామర్స్ లో చేశారండి. కామర్స్ లో చేశారు. ఓకే. ఓకే. అప్పుడు ఏమిటంటే అది నేను మా ఫ్యామిలీలో నేను ఒక్కడే గ్రాడ్యుయేట్. ఆ కాలంలో మా అమ్మ నాన్న కూడా ఇద్దరు కూడా నాకు 5వ సంవత్సరంలోనే పోయారనమాట. సో కాబట్టి అప్పటి నుంచి నా అంతకు నేనే 57 నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏదైనా సరే నాకు నా జీవితం ముగించే లోపల ఒక కోర్స్ చేయాలని ఉంది, ఏదైనా సరే. ఓకే. మీకు బెస్ట్ ఏంటంటే చాలా స్టేట్స్ లో, స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ సిటిజన్స్ కి ట్యూషన్ ఫ్రీ సిస్టమ్స్ ఉన్నాయి కొన్ని చోట్ల. ఓకే. కాబట్టి మీరు మీ ఇంట్రెస్ట్ ఏరియా ఏదనేది ముందు చూజ్ చేసుకుని ఫస్ట్ ఒకే ఒక కోర్స్ తీసుకోండి. ఏది ఒక సెమిస్టర్ లో ఆ కోర్సు మీకు నచ్చి మీరు బాగుంది నేను చేయగలను అనుకుంటే దెన్ మేము ఇంతకుముందు మాట్లాడినట్టు సర్టిఫికేట్ ప్రోగ్రాము దేనన్నా పర్సూ చేయండి. గ్రాడ్యుయేట్ ప్రోగ్రాము, సర్టిఫికేట్ ప్రోగ్రాము. యూ క్యాన్ ఈవెన్ స్టార్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఎట్ ది కమ్యూనిటీ కాలేజ్ లెవెల్ ఇనిషియల్లీ ఫస్ట్ కోర్స్.
then you can move on to the universities and then pursue either a certificate or a graduate degree program, and you will be surprised to know that we do get senior citizens in our classes. నాకు ఒక్క నిమిషం అండి, లైన్ లో ఉండండి. You will be surprised that George Mason, one of our PhD students, is 75 plus. నా ఫస్ట్ PhD స్టూడెంట్ 65. Yep. So right now we have 75 plus student in our PhD program at George Mason. నాకేమిటంటే ఇప్పుడు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు మన సర్టిఫికెట్స్, ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, అది దాని ప్రొసీజర్ తెలియదు. In general, with respect to senior citizens, they are very lax. Okay, they are not going to evaluate you in the same way as they do for the regular young students. నా ఏమిటంటే నా సర్టిఫికేట్ ఇప్పటికీ అన్ని రకాల స్కాచ్ టేప్ వేసి పెట్టుకున్న ఉంది అన్నమాట. Don't worry about it. The best thing is have an appointment with the admissions office counselor and then take it from there. అంటే ఇంటి దగ్గరనే మాకు వితిన్ 15-20 minutes లో యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, కానీ ప్రాబ్లం లేదు. అది కూడా కాకుండా న్యూయార్క్ కూడా మాకు ఎంత పెద్ద ప్రాబ్లం లేదు. 20 minutes లో న్యూయార్క్ ఉంది, న్యూ జెర్సీ నుంచి కూడా. ఓకే, కాబట్టి ఏదైనా సరే అదే ట్రై చేయాలని ఉంది. అదే మీ చేయండి. I think you should do it. Set up an appointment with the admissions office counselor and take it from there. They really will help you. Okay. థ్యాంక్ యూ అండి సత్య గారు. ఇంకో కాలర్ లైన్. మోహన్ మురళి గారికి తిరిగి స్వాగతం అండి. ఇప్పుడు మనతో మాట్లాడటానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి సురేష్ గారు. హాయ్ అండి మోహన్. హాయ్ అండి రావు గారు. చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను టాంపా ఫ్లోరిడాలో ఉంటా అండి. ఈ ఫ్లోరిడా స్టేట్ లో ప్రీపెయిడ్ కాలేజ్ ప్లాన్ అని ఒక ఆప్షన్ ఉందండి. 529 ప్లాన్స్ అంటారు. 529 కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇన్ 529 ప్లాన్స్. ఇదేంటంటే ప్రీపెయిడ్ అండి ఫర్ 4 years ఆఫ్ కాలేజ్, వెదర్ ఇట్ ఇస్ 2 years ఆఫ్ కమ్యూనిటీ కాలేజ్ ఆర్ 2 years ఆఫ్ కాలేజ్. యూ విల్ జస్ట్ రైట్ నౌ యూ ఆర్ పేయింగ్ the money in advance. You can pay the money in over a period of 5 years or you can pay in lump sum. How beneficial those plans are, Andy? Any idea how beneficial those plans are? And the way, if you look at the way college tuitions are increasing, they are going up no less than 5 to 6% per year. Okay, so whereas the inflation మీకు 2-3% inflation unte college don't get me started on that. Okay. Official inflation is lower అండి. Okay. So official inflation, okay. So ఆ విధంగా మీకు చూస్తే it's not a bad idea. Some colleges actually increase tuition 10% per year also. So it is a good idea, peace of mind, and it makes it easy for you when your kid goes to college and economic problems ఏమి లేకుండా పీస్ఫుల్ గా మీరు పంపించవచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఐ థింక్ వెరీ గుడ్ అబౌట్ దట్ ప్రోగ్రామ్. అంటే నేను బాగోలేదు, ఎందుకంటే వీ ఆల్వేస్ వాంటెడ్ టు సెండ్ అవర్ కిడ్స్ అవుట్ ఆఫ్ అవర్ స్టేట్. సో అందుకని అది అంటే మీరు యూ విల్ బి లాక్డ్ ఇన్ అండి టు దట్ స్టేట్. నేను ఐ పర్సనలీ డోంట్ రికమెండ్ దట్ అండి. సరే, మరి ఇంకో కాల్ తీసుకుంటాను. ఆప్షన్ ఉందండి దానిలో బయట కాలేజీలకు వెళ్ళినా తీసుకోవచ్చు వెనక్కి మనీ. బయట కాలేజీలకు వెళ్తే కూడా అకార్డింగ్ టు ఫ్లోరిడా స్టాండర్డ్. అవును, ఉంది, అది ఉంది. సో దే విల్ కవర్ అట్ లీస్ట్ ద ఫ్లోరిడా లెవెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దట్స్ ట్రూ. బట్ జనరల్ గా ఏంటంటే దట్ మేక్స్ ద అజంప్షన్ దట్ somehow somebody else will manage your money better. You know how that went with Wall Street. That's true. It's again with that doesn't mean that you will do better job. So it's a toss up. Toss up. Ante somebody who is not savvy in investing and all that, this is a much better option in my opinion. It's backed by state andi. Completely owned by state. One more question on those same lines andi. Like suppose if we have taken this plan and if the kids are becomes eligible for some kind of college scholarships, then what happens and how this plan works in that case? I have no idea. మీ రఫ్ గా, అంటే మీరు ఎగ్జాక్ట్ నెంబర్ లేవు అక్కర్లేదు, రఫ్ గా మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత? 70,000 అనుకో. 70,000 అంటే చాలా కాలేజీల్లో స్కాలర్షిప్స్ కి 70,000 దాటితే ఎలిజిబిలిటీ ఉండదు ఇన్కమ్ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ లో.
మిగతా స్కాలర్షిప్స్ వచ్చినా కూడా దే డోంట్ కవర్ ది ఎంటైర్ కాలేజ్ కాస్ట్ ఎనీవే. మోస్ట్ ఆఫ్ ది స్కాలర్షిప్స్ కవర్ ఓన్లీ 4,000-5,000 per year, but this will not be obstructing you from getting that scholarship. ఓకే. ఇంకో క్వశ్చన్ అండి. థ్యాంక్స్ అండి ఈ క్వశ్చన్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఇన్ టాంపా ఫ్లోరిడా రైట్ నౌ, ఇఫ్ ఐ హావ్ టు నేను డల్లాస్ టెక్సాస్ కి మూవ్ అవ్వాలనుకుంటే విచ్ లొకేషన్ హ్యాస్ మోర్ గుడ్ ఆప్షన్స్ ఫర్ కాలేజెస్? లైక్ మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? ఆస్టిన్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్ is an excellent university in Texas. The best public supported university in Texas is UT Austin. Yeah. Okay. Usually, general University of Texas system is good. It's good. They have several other good ones also. Yeah. Okay, and you had